ఆంధ్రప్రదేశ్లో ఇంకా మొదలవలేదేమిటి అని అనుకుంటున్నామో లేదో మొదలెట్టేశారు. ఆనవాయితీ ప్రకారం రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, సీమ ఎడారవుతోందని కొన్ని గొంతులు నిందించడం మొదలెట్టాయి. ఆ కుటుంబం అధికారంలో ఉంటే సీమ పచ్చగా మారిపోతుంది, అధికారం పోగానే సీమ ఎడారైపోతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. ఇది కూడా ఆ కుటుంబం అధికారంలో లేనప్పుడే. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించకపోతే సీమ ఏమైపోవాలి అంటూ వైసీపీ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం కర్నూలులో ఒక సభ నిర్వహించారు. ఎన్జీటీ ఆదేశాల వల్ల ఈ పథకం 2020లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆగిపోయింది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం కోల్పోగానే ఆ పథకం గుర్తుకొచ్చింది. ఇంకేముంది, ఆ కుటుంబం కోసం పనిచేసే కొంతమంది రాయలసీమ మోతుబరులు స్వరాలు సవరించుకుంటున్నారు. సీమకు అన్యాయం చేస్తారా అంటూ గొంతు విప్పే పనిలో ఉన్నారు. ఇక్కడ కీలకమైన మరో అంశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం రాయలసీమకు చెందిన మోతుబరులే కాకుండా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ కూడా పనిచేస్తుంటుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్నారని భారత రాష్ట్ర సమితి గతంలో విమర్శించింది. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడబలుక్కొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన పోరుబాట గురించి భారత రాష్ట్ర సమితి పట్టించుకోలేదు. తెలంగాణకు ద్రోహం చేయాలనుకోవడం ఏమిటి? జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదు. తెలుగుదేశం పార్టీ లేదా మరో పార్టీ ఈ పని చేసుంటే బీఆర్ఎస్ నాయకులు నోటికి పని చెప్పేవారు. కేసీఆర్ పత్రికలో గుండెలు బాదుకునేవారు. వైసీపీ నిర్వహించిన సభ గురించి కేసీఆర్ పత్రికలో ఒక్క వార్త కూడా రాయలేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తెలంగాణ ఎడిషన్లో కూడా ప్రముఖంగా ప్రచురించే జగన్మోహన్ రెడ్డి రోత మీడియాలో కూడా ఈ వార్త కనిపించలేదు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల వద్దకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్రలే ఇందుకు నిదర్శనం. అంటే ఆంధ్రప్రదేశ్లో తాము చేసే రాజకీయాల వల్ల తెలంగాణలో బీఆర్ఎస్కు ఇబ్బంది కలగకూడదు అని జగన్ అండ్ కో ఉన్నారన్నమాట. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం చేపట్టే కార్యక్రమాలను కేసీఆర్ సొంత మీడియా కప్పిపెడుతోంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలే కేసీఆర్ అండ్ కోకు ముఖ్యమని అర్థమవుతోంది. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు కేసీఆర్కి కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తుకొస్తాయి. అధికారంలో ఉంటే తమ ప్రాంత ప్రయోజనాలు పట్టవన్నమాట. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలెట్టిన జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ అండ్ కో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ద్రోహి అని ఒక్కరోజైనా విమర్శించారా? నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జిల్లాల్లో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏమీ ఉండదంటున్నారు. పోలవరం నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను వినియోగించుకోవడానికే నల్లమల సాగర్ను చంద్రబాబు ప్రతిపాదించారు. అయినా గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోతారా అని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. సముద్రంలో కలిసే జలాలను వాడుకుంటే తప్పేమిటి అని కేంద్ర జల సంఘం చైర్మన్ కూడా ప్రశ్నించడం గమనార్హం. నీళ్ల రాజకీయాలు తెలుగునాట ఎప్పటి నుంచే ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలుగు గంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా మిగులు జలాల ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగానే ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో నానాయాగి చేశారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి అధికారం దూరం కాగానే రాయలసీమతో పాటు కులాల కుంపట్లు గుర్తుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికై కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. దీనిపై ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే దుమ్మగూడెం తర్వాత దిగువకు ప్రవహించే గోదావరి జలాల ఆధారంగానే పోలవరం నిర్మితమవుతోంది. ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి వచ్చే ఈ వరద జలాలను తెలంగాణ వినియోగించుకోలేదు. వినియోగించుకున్న పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి ఏటా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు గోదావరి దిగువన సముద్రంలో కలుస్తాయి. అయినా ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినందున నీటి రాజకీయాలకు తెరలేపారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరించాలని కేసీఆర్, రాయలసీమ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు సిద్ధం చేసుకుని పరస్పర సహకారంతో అమలు చేస్తున్నారు.